ఇన్స్టెంట్గా టమాటా పికిల్ని అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను, చూసి ట్రై చేయండి. టమాటాలని బాగా కడిగి తేమ లేకుండా ఇలాగ పీసులుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి వేపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలి ఒక 2-3 నిమిషాలు. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి చింతపండుని వేసి మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలన్నమాట. ఇందులోని వాటర్ అంతా పోయి టమాటాలు మగ్గేంత వరకు అయితే మూత పెట్టి ఉడికించాలి. తర్వాత మూత తీసేసి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా వచ్చేలాగైతే వీటిని వేపుకోవాలన్నమాట. ఇలా బాగా ఉడికించిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు మరొక మిక్సీ జార్లో ముందుగా ఆవాలు, మెంతులు, జీలకర్ర వేపుకున్నాం కదా, అవి పొడి చేసుకొని కారం, పసుపు, తెల్లగడ్డలు వేసి మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత ఇలా పోపు వేసేసుకొని మన టమాటా అలాగే చింతపండు వేపుకున్నాం కదా, అదంతా మిక్సీ పట్టేసి తర్వాత ఈ కారం పొడి వేసేసి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా 2-3 నిమిషాలు వేపుకోవాలి. అంతే అండి, మనకు టమాటా పికిల్ అయితే ఇన్స్టెంట్గా రెడీ. ఫుల్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ బటన్ కింద ఇస్తా, ప్లే చేయండి.